ఇండస్ట్రీ మీద బాలీవుడ్ ఏడిస్తే వివక్ష అనుకోవచ్చు. కానీ దక్షిణాదిన క్రేజ్ తెచ్చుకొని అక్కడే స్టార్ అయి బాలీవుడ్కి వెళ్ళాక అక్కడ గుర్తింపు తెచ్చుకొని సౌత్ మీద ఏడిస్తే వాళ్ళని ఏమనాలి? హీరోయిన్లో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు? అస్తిత్వం కాపాడుకోవడం కోసమా, ట్రెండ్ అవడం కోసమా? కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటారా? అసలు ఏంటి ఈ పిచ్చి పని? దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏ ఎండకు ఆ గొడుగు అనే సామెత మన హీరోయిన్ల కోసమే పుట్టినట్లుంది. కావాలంటే చూడండి, నిన్న మొన్నటి వరకు సౌత్ సూపర్ బంపర్ అని పొగిడిన తమన్నా సడన్ గా ప్లేట్ మార్చేశారు. దక్షిణాదిన హీరోయిన్లను గౌరవప్రదంగా చూపించరని, గ్లామర్ డాల్స్ గా చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ లో పురుషాధిక్యత ఎక్కువగా కనిపిస్తుంటుందని హీరోయిన్లను ప్రశంసించారంటూ ఆరోపించారు. బాలీవుడ్ లో కేవలం నటించే హీరోయిన్లు కొందరైతే గ్లామర్తో నెట్టుకొచ్చేవాళ్లు కొందరుంటారని, కానీ అందంతో పాటు అభినయిస్తేనే సూపర్ స్టార్స్ అవుతారన్నారు తమన్నా. అదే సౌత్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్లను చూపే విధానంలో కమర్షియల్ ఫార్మాట్ ఉంటుందని, ఎంత బాగా నటించినా ప్రశంసలు కూడా దక్కవని చెప్పుకొచ్చారు మిల్కీ బ్యూటీ. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అస్తిత్వం కోసమో అవకాశాల కోసమో పేరు తెచ్చిన సౌత్నే పక్కన పెట్టేశావా తమన్నా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కేవలం తమన్నా మాత్రమే కాదు, గతంలో పూజా హెగ్డే సైతం సౌత్ పై ఈ తరహాలోనే రెచ్చిపోయారు. తన నడుముపై పెట్టిన ఫోకస్ కథపై పెట్టరు సౌత్ డైరెక్టర్స్ అంటూ మాటల తూటాలు పేల్చారు పూజ. తాప్సీ అయితే పరిచయమైంది, గుర్తింపు వచ్చింది సౌత్ మూవీస్తోనే. కానీ తనను ఇంట్రడ్యూస్ చేసిన రాఘవేంద్రరావుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీపై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలియానా, రాధికా ఆప్తే లాంటి బ్యూటీస్ కూడా ఇక్కడున్నప్పుడు సౌత్ అదుర్సని, నార్త్ వెళ్ళాక తూచ్ అంటూ మాట మార్చేశారు. మరి ఈ మార్పు ఎందుకు అనేది వాళ్లకే తెలియాలి.